ఏట్రై కుర్రాళ్ళు అందరూ కలిసి రకరకాల చాక్లెట్లు తెచ్చి వాటర్ వేసుకుంటున్నారు అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు కానీ మా ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ఒక మంచి టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్ అంటే తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. ఓకే ఇగరా ఈ 10 రూపాయలు ఇద్దరికి ఇస్తాను రా. ఈ 10 రూపాయలతో మన కాలేజ్లో ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయలకి ఆడ ఎక్కువ ఐటమ్స్ తెస్తాడు, ఆడే వినర్రా. ఆడి తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఆడికి విన్నర్ వాడికి ఇచ్చేయాలరా. ఓకేనా? తెచ్చిన ఐటమ్ మళ్ళీ తెస్తే లెక్క ఎట్లా. నేను ఇచ్చిన టాస్క్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తా వినండి. మా కాలేజ్లో ఎటు తిరిగినా నేను ఇచ్చిన 10 రూపీస్తో ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ తెస్తారో అలా విన్నారు. తెచ్చిన ఐటమ్ మళ్ళీ తీసుకొస్తే మరి లెక్క వేయమన్నమాట. ఇద్దరులో ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ తెస్తారో ఆ ఎక్కువ ఐటమ్స్ తెచ్చిన వాళ్ళకి తక్కువ ఐటమ్స్ కూడా ఇచ్చేస్తాము. అందుకంటే వాళ్ళే విన్నర్ అవుతారు కాబట్టి. ముందుగా మన ఫంక్షన్ అయితే నేను ముందుకు వెళ్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ నేను పెట్టిన ఇంకో రూల్ ఏంటంటే వీడి తెచ్చిన చాక్లెట్లు వాడు చూడకూడదు, వాడు తెచ్చిన చాక్లెట్లు వీడి చూడకూడదు. ఎందుకంటే ఇద్దరు ఒకేలాంటి చాక్లెట్లు తెస్తే మళ్ళీ సేమ్ అయిపోతాయి కదా. ఆ తాత అరగంట విసికి ఇచ్చిన తర్వాత మనోడు చాక్లెట్లు అన్ని తీసుకొని డబ్బులు ఇచ్చేసి వచ్చేసాడు. చూసారు కదా, ఇవే మనోడు తెచ్చిన చాక్లెట్లు. ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపేట్ అనమాట. వీడికి కూడా 10 రూపీస్ ఇచ్చి వాళ్ళకి సేమ్ పంపించాం. మన కాలేజ్ లో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొనవచ్చు అనేసి. వీడు కూడా మన ఫస్ట్ ఎంచుకున్న షాప్ ఎంచుకున్నాడు. ఎందుకంటే మా కాలేజ్ లో ఈ షాప్ లో తప్ప ఎక్కడ రూపాయి చాక్లెట్లు అయితే దొరకవు. నాకైతే అనిపించింది వీడియో పాడైపోయిందిలే, ఎందుకంటే ఇద్దరు సేమ్ ఒకలాంటివి తెచ్చేస్తున్నారు కదా, డ్రా అయిపోతుందేమో అనిపించింది. కానీ లాస్ట్ వరకు ఒక చిన్న హోప్ ఉంది అనమాట. వీడు ఎక్కువ తెస్తాడు వాడు ఎక్కువ తెస్తాడు అని. ఆ హోప్ తోనే అలా వీడియో కంటిన్యూ చేసాం. కానీ లాస్ట్ కి ఏమైందో చూద్దరు రండి. వాడు షాప్ అతనితో 1/2 గంట యుద్ధం చేస్తే వీడు మాత్రం 1/2 గంట యుద్ధం చేశాడు. నాకు అనిపించింది వీడు ఎక్కువ ఐటమ్స్ కొని ఉంటాడు. 6 గంట యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత వీడు కూడా డబ్బులు ఇచ్చేసి వచ్చి చాక్లెట్లు చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరు తీసుకొచ్చిన చాక్లెట్లు అయితే క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక పెద్ద మనిషిని పిలిచాం. వాడేమో ఒక్కొక్కరి దగ్గర చాక్లెట్లు లెక్కారంటే ముందుగా ఒకటి చేతిలో చాక్లెట్లు తీసుకున్నాడు. ఆ చాక్లెట్లు తీసుకొని చేయి చాపరా అన్నాడు. చేయి చాపమంటే చేయి చాపనంటే ఏ చాక్లెట్లు అయితే సేమ్ ఒకేలాంటివి 2 తెచ్చాడు. ఆ చాక్లెట్లని నా చేతిలో వేసాడు. అలా సేమ్ ఉన్న చాక్లెట్లన్నీ సైడ్ చేసేసాం. మెయిన్ గా ఉన్న చాక్లెట్లు లెక్కడానికి స్టార్ట్ చేశాడు. 1 2 3 4 5 6 7 వీడైతే 7 చాక్లెట్లు తీసుకొని వచ్చాడని చెప్పేసి వీడు 7 చాక్లెట్లు వీడి చేతిలో పెట్టాడు. సేమ్ అలానే ఇంకోటి దగ్గర కూడా చాక్లెట్లు అన్ని తీసుకొని విడివిడిగా ఏ చాక్లెట్లు అయితే 2 ఉన్నాయి ఆ చాక్లెట్లన్నీ నా చేతిలో మళ్ళీ పెట్టాడు. అలా ఈ సేమ్ ఉన్న చాక్లెట్లు నా చేతిలో పెట్టేసి మళ్ళీ ఆ చాక్లెట్లు అయితే కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు. 1 2 3 4 5 వీడైతే 6 చాక్లెట్లు తెచ్చాడు. అందుకని వీడు కాకుండా మనోడు గెలిచాడు. ఆడు గెలిచాడు ఆనందంలో తెచ్చిన చాక్లెట్లు అన్ని వాడికి ఇచ్చేసారు. వీడి ఆనందంకి అయితే మరి ఇంకొద్దులు లేవు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.